Hello guys, welcome to the review of the movie Swag acted by Sri Vishnu garu and Ritu Varma garu and Meera Jasmine garu. Review లోకి వెళ్ళే ముందు ఒక క్వశ్చన్ కూడా కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది. అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్ పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ ని, లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్ లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ ని ఎంతమంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది. ఇమీడియట్ గా దాని మీద క్లిక్ చేసి కోర్స్ తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా స్వాగ్ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే పర్లేదు, బాగుంది. అంటే ఈ సినిమాకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అయితే స్టోరీ అనే చెప్పొచ్చు. అసలు చాలా అంటే చాలా కాంప్లికేటెడ్ స్టోరీ అని చెప్పొచ్చు. అంటే ఎప్పుడో 1551 సంవత్సరం నుంచి మొదలయ్యి అండ్ వేరు వేరు టర్న్లు తీసుకొని ఆ నిధి ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. సో ఒకటేసారి మనకి ఫ్రేమ్లో మల్టిపుల్ క్యారెక్టర్స్ కనబడుతూ ఉంటాయి. సో అలాగా కుదిరేలాగా ఉంటుంది అన్నమాట కథ మొత్తానికి. సో కథ చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఒకనొక టైంలో కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఉంటాయి, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లాస్ట్ 30 మినిట్స్లో. సో అది బాగా అనిపిస్తుంది. సో అంతా కథ పరంగా మొత్తం అంతా బాగా అనిపిస్తుంది. కాకపోతే ఫస్ట్ హాఫ్లో ఏంటంటే ఆ కథ అర్థం కాదు. అంటే కొంచెం కాంప్లికేటెడ్ స్టోరీ అని చెప్పాను కదా, స్క్రీన్ ప్లే ఇంకా కాంప్లికేటెడ్గా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే అసలు ఇది ఏంటిది, అసలు దేనికి సంబంధించింది అనేది కొంచెం అర్థం కాకుండా ఉంటుంది. బట్ ఇంటర్వెల్కి వచ్చేసరికి కంప్లీట్ క్లారిటీ అయితే ఇస్తారు. అండ్ సెకండ్ హాఫ్లో ఇంకా మంచి స్టోరీ అయితే ఉంటుంది. సో ఆ క్లారిటీకి ఇంకా డబుల్ క్లారిటీ ఇస్తారు సెకండ్ హాఫ్లో. సో అదంతా కూడా బాగా అనిపిస్తుంది. సో ఓవరాల్గా బాగుంది స్టోరీ పరంగా. ఫన్ ఫ్యాక్టర్ అయితే కొంచెం తక్కువే ఉంది అక్కడక్కడ నవ్విస్తారు. అంటే కొన్ని ఇమిటేషన్స్ కానీ ట్రోల్స్ కానీ ఇలాంటివి ఉంటాయన్నమాట. సో అవి వచ్చినప్పుడు బాగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ మధ్య మధ్యలో సినిమా పరంగా కూడా లైట్గా ఫన్ అయితే ఉంటుంది. అంటే స్టోరీ పరంగా నేను అంటే లైట్గా ఫన్ అయితే ఉంటుంది. బట్ ఇమిటేషన్స్ టైంలో ఎక్కువ ఫన్ వస్తుంటుంది. స్టైలు మారింది, నా నడక మారింది అదొకటి, ఏంటి కామెడీయా అదొకటి, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో అవన్నీ ఉన్న చోట్ల బాగా అనిపిస్తుంది. సో గెటప్ సీన్ గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో దాని నుంచి కొంత ఫన్ ఉంటుంది. శ్రీ విష్ణు గారి క్యారెక్టర్ నుంచి కూడా అక్కడక్కడ ఫన్ అయితే ఉంటుంది. బట్ నాట్ టూ మచ్. ఆయన స్టార్టింగ్లో కొంచెం డైలాగ్స్ ఏవో వేసినప్పటికీ కూడా అవంతగా వర్కౌట్ అయిన ఫీలింగ్ అయితే రాలి. అంటే ఇంకా కథ ఇంకా కనెక్ట్ అవ్వలే అప్పటికి. సో అది వచ్చిన ప్రాబ్లం. సో దానివల్ల ఫన్ ఫ్యాక్టర్ కొంచెం తక్కువ ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో కంప్లీట్గా కామెడీ ఎంటర్టైనర్ అనే ఫీల్తో అయితే వెళ్ళొద్దు. సో కంప్లీట్గా స్టోరీ ఓరియంటెడ్ మూవీ. బట్ శ్రీ విష్ణు గారు లాస్ట్ మూవీ ఏదైతే ఉందో దానికి కొంచెం సిమిలర్గా, అంటే అన్నీ కాదు, ఒక్క పాయింట్ కొంచెం సిమిలర్గా ఉన్న ఫీలింగ్ అయితే ఉంటుందన్నమాట. సో మగవాడిగా పుట్టడం, ఆడవారి ఆలోచనలు. సో అది ఆ ఫ్యాంటసీ నుంచి కొంచెం బయటకు వస్తే బాగుంది అనిపించింది. బట్ దీంట్లో మెసేజ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక స్ట్రాంగ్ సాలిడ్ మెసేజ్ అయితే ఉంటుంది. అండ్ లాస్ట్లో ఒక సీన్ ఉంటుంది, అది ఇంకా హైలైట్. అసలు చాలా అంటే చాలా బాగా చూపించారు. మీరా జాస్మిన్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఆ స్టోరీ మెయిన్గా చెప్తున్నాను కదా, కథకి చాలా అవసరమైన పాత్రలు ఉన్నాయి. అండ్ వాటన్నిటిలోని కూడా వాళ్ళందరూ చాలా బాగా చేశారు. బట్ మెయిన్గా వన్ మ్యాన్ షో. ఎందుకంటే శ్రీ విష్ణు గారు అసలు మొత్తం 9-8 గెటప్పుల్లో ఉంటారు, 4 క్యారెక్టర్లు ఉంటాయి ఆయనవి. సో మొత్తం అంతా కూడా అసలు వేరే లెవెల్ అని చెప్పొచ్చు ఆయన సైడ్ నుంచి పర్ఫార్మెన్స్ అంతా కూడా. సో ఇంకా ఆల్మోస్ట్ దగ్గర దశావతారం అని చెప్పొచ్చు. సో అంటే లుక్స్ పరంగా, గెటప్స్ పరంగా. క్యారెక్టర్స్ అయితే 4 ఉంటాయి కానీ సో అది సిచ్యువేషన్. సో చాలా ఉంటాయిలేండి మొత్తం అంతా కలిపి. సో ఓవరాల్గా అయితే మాత్రం అసలు చాలా అంటే చాలా బాగా చేశారు ఆయన అయితే మాత్రం. కథ పరంగా బాగుంది, బట్ ఎక్కడో కొంచెం డ్రాప్ అయిన ఫీలింగ్ ఉంటుంది సినిమా. అంటే అక్కడక్కడ ఒక దగ్గర డ్రాప్ అవుతూ మళ్ళీ ఒక దగ్గర రైజ్ అవుతూ, ఒక దగ్గర డ్రాప్ అవుతూ మళ్ళీ ఒక దగ్గర రైజ్ అవుతూ, అక్కడక్కడ అలా ఉంటుంది. సో ఓవరాల్గా అయితే మూవీ చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మంచి ఎమోషనల్ సీన్స్ ఉంటాయి, మంచి మెసేజ్ ఉంటుంది, చాలా మంచి స్టోరీ ఉంది. బట్ అదే అంటున్నా, సో శ్రీ విష్ణు గారు లాస్ట్ సినిమా నుంచి కూడా ఆ ఫ్యాంటసీలోనే ఉన్నారేమో నాకు అర్థం కాలే. సో రెండిట్లోని కూడా మనకి
ఆ పాయింటే ఉన్నట్టు అనిపిస్తది. ఆ పాయింట్ ఏంటి అనేది మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. నేను ఇక్కడ చెబితే మీకు స్పాయిలర్ అయిపోద్ది. అందుకే నేను ఎక్కువ చెప్పాలనుకోవట్లేదు నేను. సో, ఓకే. నాకేమనిపించిందంటే ఆ సినిమాలో ఆయన చెప్పాలనుకున్న మెసేజ్ 100% డెలివర్ అవ్వలేదు కాబట్టి, ఈ సినిమాలో ఆయనే దగ్గరుండి మెసేజ్ ఇచ్చారేమో అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ గూడా వచ్చింది. బట్ ఎనీహౌ ఓవరాల్‌గా మూవీ అయితే పర్లేదు. బావుంది. మూవీ అయితే డెఫినిట్‌గా గుడ్ మూవీ అని చెప్పొచ్చు. స్టోరీ ఓరియెంటెడ్ మూవీ. ఒక పక్క అంటే ఫిమేల్ డామినేషన్‌తో మొదలయ్యి తర్వాత మేల్ డామినేషను ఇవన్నీ కూడా ఇంకా క్రియేటెడ్ స్టోరీసే. ఇంకా సొసైటీలో ఉన్న కొన్ని పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకొని కొంచెం ఊహించి తీసుకున్న పాయింట్స్. అంటే రాజుల కాలం నుంచి వాటి నుంచి. సో, అలాగా కొంచెం ఫ్యాంటసీ కూడా ఉంటది. బట్ డెఫినిట్‌గా ఒక పాయింట్ ఏంటంటే సినిమాలో స్టోరీ అయితే చాలా బాగా పిక్ చేసుకున్నారు. కానీ ఫస్ట్ హాఫ్‌లో అదంత పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. ఇంటర్వెల్ దగ్గరకొచ్చేసరికి చాలా పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేస్తారు. అండ్ సెకండ్ హాఫ్ నుంచి కూడా నెక్స్ట్ లెవెల్‌లో స్టోరీ మొత్తాన్ని రివీల్ చేసుకుంటూ ఎళ్తారు. సో, అక్కడి నుంచి అనిపిస్తది. సో, ఓవరాల్‌గా మూవీ అయితే పర్లేదు బావుందని అయితే చెప్పొచ్చు. సో, మరీ ఎక్స్‌ట్రార్డినరీ మూవీ అని అయితే చెప్పలేం. బట్ డెఫినిట్‌గా పర్లేదు బావుంది. బట్ ఫన్ ఫ్యాక్టర్ విషయంలో ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకండి. ఎందుకంటే ఫన్ ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేసినట్టయితే డెఫినిట్‌గా కొంచెం డిసప్పాయింట్ చేసే ఛాన్స్ అయితే ఉంటాయి. అండ్ ఇంక ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికొచ్చినట్టయితే 'శ్రీ విష్ణు' గారు అరాచకం చేశారాయన. కొన్ని క్యారెక్టర్‌లుంటాయి. ఎస్పెషల్లీ 2 క్యారెక్టర్‌లని చెప్పొచ్చు. సో, ఒకటేమో మనకి ట్రైలర్‌లో చూపిచ్చింది. ఇంకొకటి సినిమాలో ఉంటది. ఆ 2 క్యారెక్టర్‌లో ఆయన అసలు విశ్వరూపం అసలు నిజంగా జీవించారని చెప్పొచ్చు ఆ క్యారెక్టర్‌లో. సో, అంత చేయడం జరిగింది ఆయనైతే మాత్రం. అండ్ ఇంకా డైరెక్షన్ అంటే మిగతా ఆర్టిస్టులు కూడా అందరూ చాలామందున్నారు. వాళ్ళందరూ చేశారు. అంటే 'రీతు వర్మ' గాని, లేదంటే 'మీరా జాస్మిన్' గాని, లేదంటే ఇంకొక హీరోయిన్ ఉన్నారు. 'సునీల్' గారు ఉన్నారు. ఇంకా చాలామంది యాక్టర్స్ అయితే ఉన్నారు. సపోర్టింగ్ యాక్టర్స్. వాళ్ళందరూ కూడా వాళ్ళకిచ్చిన రోల్స్ మేరకు 100% జస్టిఫికేషన్ అయితే చేశారు. సో, ఆర్టిస్టులందరూ కూడా చాలా చేశారని చెప్పొచ్చు. మళ్ళీ క్లైమాక్స్ ఇంకోటి ఉంటది యాక్చువల్‌గా. సో, అది ఇంకొక హైలైట్ అది. అది కూడా ఎక్స్‌పెక్ట్ చేయలే యాక్చువల్‌గా. సో, ఇంటర్వెల్ దగ్గర ఆ పాయింట్‌ని లింక్ చేయడం జరుగుతది. సో, అట్లా మల్టిపుల్ థింగ్స్ అయితే ఉంటాయి. సో, ఆర్టిస్టులందరూ కూడా టూ గుడ్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా డైరెక్షన్ విషయానికొచ్చినట్టయితే డైరెక్టర్ ఏదైతే స్టోరీ చెప్పాలనుకున్నారో ఆ స్టోరీని ఇంటర్వెల్ దగ్గర నుంచి చాలా చెప్పారు. బట్ ఫస్ట్ హాఫ్‌లో ఏంటంటే ఆ రాజులు అదంతా కూడా ఉండడం వల్ల కొంచెం అక్కడ అంటే మెయిన్ ప్లాట్ ఏదైతే ఉందో అది కొంచెం కన్‌ఫ్యూజ్డ్‌గా ఎళ్తుంటది. బట్ ఆ తర్వాత మాత్రం డెఫినిట్‌గా చాలా బాగా రివీల్ చేసుకుంటూ ఎళ్లారు. సో, అదైతే అనిపిస్తది. సో, డైరెక్షన్ కూడా గుడ్ పర్లేదని చెప్పొచ్చు. అండ్ సాంగ్స్ అండ్ బీజీఎం విషయానికొచ్చినట్టయితే సాంగ్స్ పర్లేదు. ఓకే. బానే ఉంటాయి. మరీ అంత గొప్పగా అయితే ఏం లేవు. ఓకే. ఓకే. బీజీఎమ్స్ అయితే పర్లేదు బావున్నాయి. బీజీఎమ్స్ అయితే మాత్రం డెఫినిట్‌గా సిట్యుయేషన్స్‌కి తగ్గట్టుగా బానే సింక్ చేస్తూ బీజీఎమ్స్ అయితే ఉంటాయి. సో, బీజీఎమ్స్ అయితే గుడ్ అని చెప్పొచ్చు. సో, ఓవరాల్‌గా మూవీ అయితే పర్లేదు బావుందని చెప్పొచ్చు. సో, సోది లేకుండా ఒక ముక్కలో ఈ 'స్వాగ్' సినిమా గురించి చెప్పాలంటే ఈ 'స్వాగ్' సినిమాలో స్వాగ్ ఉందా అంటే స్టోరీలో ఉంది. ఫన్‌లో కొంచెం ఉంది. ఎమోషన్స్‌లో చాలా ఎక్కువుంది. సో, ఓవరాల్‌గా మూవీలో స్వాగ్ అయితే ఉంది. సో, ఈ స్వాగ్ మూవీని మనం స్వాగతించొచ్చు. అదైతే క్లియర్‌గా చెప్పొచ్చు. సో, థాట్స్ ఇట్ గైస్. అండ్ ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేనిచ్చే రేటింగ్ అయితే ఐల్ గివ్ 3.6 ఔట్ ఆఫ్ 5. సో, థాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఎప్పటికైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైథన్ మెగా కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బై. వీడియో నెక్స్ట్ వీడియో. బాయ్ బై.